ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు ఏ విషయాలు చెప్పుకోబోతున్నాము అంటే, వాస్తులో ఎటువంటి దోషాలు ఉండడం వల్ల మన జీవితం మీద ఎఫెక్ట్ కలుగుతుంది. అలాగే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక సింపుల్గా ఒక చిన్న డబల్ బెడ్రూమ్ గీసానంటే, ఒక ఈశాన్యం ఎంట్రన్స్, ఇక్కడ ఒక కిచెను, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, 2 బెడ్రూమ్స్ సింపుల్గా గీసాను. మరి చుట్టూ రాశిచక్రం ఎందుకు అంటే, దీనికి కూడా నేను మీకు లింక్ చూపిస్తా ఏమిటనేది. ఇది మేషము, వృషభము, మిథునం ఇవన్నీ తీసుకుంటే దీనికి లింకు, మన ఆస్ట్రాలజీకి వాస్తుకున్న లింక్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి కూడా చెప్తాను నేను మీకు. చాలామందికి చూడండి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి ఏదో ఒక యాక్సిడెంట్, ఏదర్ వెహికల్ పాడవుతుంది లేదా వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. కారణాలు ఏమిటి, జ్యోతిషాస్త్రంలో కారణాలు ఏమిటి, వాస్తుపరంగా కారణాలు ఏమిటి, వాటికి పరిహారాలు ఏమిటి అంటే, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే దీనికి కారణం 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, వాస్తులో 3 రకాల దోషాలు. ఏమిటవి? మనస్కారక స్థానం. ఎందుకంటే మనస్కారక స్థానం అంటే, చూడండి, మనం ఏదైనా ఒక ప్రమాదానికి గురవుతున్నామంటే ఆ స్లిప్ సెకండ్స్ మనం వేరే ఆలోచన, మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏదో ఆలోచిస్తాం, టక్కన గుద్దుకున్నాక మనం రియలైజ్ అవుతాం బయటకు, సరే తగిలిందా అని. ఏమిటి ఆ స్లిప్ సెకండ్స్ మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే మనస్థానం చంద్రుడు. యాక్సిడెంట్స్కి రాహు కూడా కారకుడు, అంటే నైరుతికి కారకుడు రాహు కాబట్టి రాహు. వాహనం ద్వారా యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి శుక్రుడు. అదేవిధంగా కొంత కుజుడు ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఏమిటి, దక్షిణము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈ 4 రకాలుగా ఎక్కువ దోషాలు ఏర్పడ్డప్పుడు వీళ్ళ మనస్సు, వీళ్ళ వాహనాలు, వీళ్ళ తొందరపాటుతనము, వీళ్ళ ఊహలు, వీళ్ళ అపోహల వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అంటే ఏం జరిగి ఉంటుంది ఇక్కడ వాస్తులో? వాయువ్యంలో ఇది తెలియక బాత్రూమ్స్ కడతారు, వాయువ్యంలో కడతారు చాలామంది తెలియక. పాతకాలంలో సామెత ఉంటుంది, ఆగ్నేయం మంట, వంట, ఆగ్నేయం వంట, వాయువ్యంలో పెంట, నైరుతిలో పంట అనే ఈ సామెతను పట్టుకొని వాయువ్యంలో పెంట అనుకొని తీసుకెళ్ళి అందరూ బాత్రూంలు కడుతున్నారు. కానీ పెంట అంటే మిమ్మల్ని పోయి అక్కడ పెంట చేయమని చెప్పలేదు శాస్త్రంలో. పాతకాలంలో ప్రతి ఇంట్లోని గోవులు ఉండేవి, ప్రతి ఇంట్లో గోవు ఉండేది, గోసంపద ఉండేది, మనకంతా గోసంపద. వాయువ్యంలో గోశాల కట్టుకునేవారు. అవి పెండ వేస్తాయి. పేడ వేసినప్పుడు గోమయము అంటారు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాము, పిడకలు కడతారు. వాయువ్యంలో పిడకలు పెట్టమని చెప్పారు, పెంట అక్కడ పెట్టమని చెప్పారు. ఎందుకు? వాయువ్యంలో గో పిడకలు ఉంటే మంచిది. దాన్ని తీసుకొచ్చి ఆగ్నేయంలో తీసుకొచ్చి వండుకునేవారు. అంతేకాని నిన్ను పోయి అక్కడ లెట్రిన్ బొమ్మని చెప్పలే. శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, లెట్రిన్ బాత్రూమ్స్ ఎక్కడ కట్టమని చెప్పారు, శాస్త్రంలో శ్లోక సహితంగా ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఏదో మోటు ఇవి తీసుకొని వాటిని ఇంకొక అర్థం చేసుకోవడం కాదు. శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటిది, దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం. మీరు కావాలంటే విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో తెరిచి చూడండి. ఇది దక్షిణ నైరుతి అంటే దక్షిణానికి ఆగ్నేయానికి మధ్యలో ఉండేదాన్ని దక్షిణ నైరుతి అంటారు. అది నేను ఇంత సెంటర్లోకి రాదు, కొంచెం లోపలికి వస్తుంది. ఆ దక్షిణ నైరుతిలో కమోడ్ పెట్టుకోండి. ఇవాళ రేపు అంతా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఇంక ఇళ్లలోనే కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, లేదు మీకు మంచి పెద్ద ప్లేస్ ఉందంటే బయట, అంటే కాంపౌండ్ వాళ్ళకి ఆనించకుండా మీకు దక్షిణ నైరుతి ఎక్కడ వస్తుందో క్యాల్కులేట్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. రైట్. ఆ రకంగా దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పారు. కానీ వాయువ్యంలో పురుషత్యాగ మందిరం కట్టుకోమని ఎక్కడా లేదు శ్లోకంలో. వాయువే భాండార సంస్థితం అన్నారు. అంటే ఏమిటి? బియ్యం బస్తాలు, ధాన్యం నిలవలు, గోవుల్ని పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. అంతేగాని పెంటలు ఎక్కడ పెట్టమని చెప్పలేదు. కేవలం గోమయం పెట్టమని చెప్పారు అక్కడ. ఎందుకు? పిడకలు చేసుకుని వండుకోవడానికి. ఇది మీకు అర్థం కానంతసేపు వాయువ్యంలో కనుక మీరు బాత్రూమ్లు కట్టారంటే, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ మైండ్ మీరు ఎంత మంచి పెంపకం పెంచినా కూడా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఆకర్షణలకు గురవులు అవుతారు. చదవాల్సిన సమయంలో
అనవసరమైన లవ్ అది ఇది అని చెప్పి వాళ్ళ చదువులు పాడు చేసుకుంటారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు, మీ జీవితాలు మీరు బాధపడాలి, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి వాయువ్యంలో బాత్రూమ్ కట్టకండి ఎట్టి పరిస్థితుల్లో. లేదు, శాస్త్రంలో లేని విషయం, కడుతూ కూర్చుంటున్నారు జనాలకు తెలియక. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి యాక్సిడెంట్స్కి జ్యోతిషశాస్త్ర గల కారణాలు ఏమిటంటే 4, 8. అంటే మీ లగ్నాన్ని ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి, ఈ 4వ అధిపతి 8వ అధిపతి, లేదా ఏ లగ్నమైనా ఈ లగ్నం అనుకుందాం, మీన లగ్నం అనుకుంటే 4వ అధిపతి 8వ అధిపతి, ఇవి పాడైతే 4 అంటే వాహనాలు, 8 అంటే ఆకస్మిక సంఘటనలు, లగ్నం ఇన్వాల్వ్ అయితే ఆ మహాదశలు అంతర్దశలు గోచారం వస్తే జాతకుడికి యాక్సిడెంట్ అయి తీరుతుంది. మరి కొంతమందికి చిన్న యాక్సిడెంట్ అయితే తప్పిపోతుంది, ఏదో ఇలా వెళ్తే ఏదో తుపుక్కన ఒక దెబ్బ తగులుతుంది, కింద ముందు ఏదో బంపర్ వంగిపోతుంది, మళ్ళీ సెట్ చేసుకుంటారు, లేకపోతే అక్కడికి వెళ్తారు, చేయించుకుని వెళ్ళిపోతారు. ఎందుకు చిన్న వాటితో పోతుంది అంటే మీరు బాగా అర్థం చేసుకుని వీళ్ళు నిత్య దీపారాధన చేస్తారు ఇంట్లో, లేదా ఆలయానికి వెళ్ళే అలవాటు ఉంటుంది, లేదా వీళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లో తండ్రో రోజు దేవతార్చన చేసే వాళ్ళు అయి ఉంటారు, అంటే అనుష్ఠానం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది. పెద్దగా యాక్సిడెంట్ అయ్యే కాలో ఏ నడుమో లేకపోతే ఏదో గీసుకుపోవడమో చాలా ఇబ్బంది పడాల్సిన, హాస్పిటల్ పడాల్సినటువంటి కాస్త మీరు దేవతని నిత్యము ఆరాధించడం వల్ల దేవత మిమ్మల్ని కర్మే కానీ చిన్నదాంతో పోతుంది, ఏదో చిన్న దెబ్బ తగిలి, ఏదో కాలుకి ఏదో రాయి తగిలి అట్లా పోతుంది యాక్సిడెంట్. ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే మన నిత్యము దీపారాధన చేయడం అనేటువంటిది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏదో పెద్ద ప్రమాదంలో పడాల్సింది కర్మ అనుభవిస్తున్నాం కానీ చిన్నదాంతో పోతుంది అనేది అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ యోగాలు జాతక చక్రంలో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? చాలా సింపుల్, ఏమీ లేదు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, ఇలాగా అమ్మవారి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే దోషం పోతుంది. ఒకటి. మరి ఈ దోషాలు ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకున్నాం. ఆగ్నేయం శుక్రుడండి, దక్షిణానికి కుజుడు, యాక్సిడెంట్స్కి రాహు కూడా కారకుడు అవుతారు, చంద్రుడు కూడా కారకుడు అవుతారు అనుకున్నాం కదా. ఇవి అసలు ఎందుకు జరుగుతాయంటే, ఒకటి ఇక్కడ బాత్రూమ్స్ పెట్టుకోవడం, మనసు స్థిమితంగా లేకపోవడం దాన్ని ఇస్తుంది. ఎందుకు? డ్రైవింగ్ చేస్తే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, మనస్కారక స్థానంలో పాడైపోయింది కదా, అందుకని అది ఫస్ట్ తీసేసేయండి. తీయడం కుదరదు సార్, నేను ఉండేది రెంటింట్లో అంటే మారడానికి ప్రయత్నం చేయండి. మారడం కూడా కుదరదు అనుకుంటే దాని చుట్టూ అల్యూమినియం పట్టీ వేసుకోండి, లేదా వైట్ కలర్ పట్టీ అయినా వేసుకోండి, లేదా బ్లూ కలర్ పట్టీ అయినా వేసుకోండి. ఏది కమోడ్కి, భూమి మీద అయితే భూమి మీద, గోడకైతే గోడకి. మరి నైరుతిలో దోషాలు ఏర్పడ్డాయి అంటే నైరుతికి రాహు కారకుడు. దోషం ఏర్పడింది, మీరు మార్చుకోగలము, సొంత ఇల్లు అయితే మార్చుకోవచ్చు. అంటే ఏం మార్చుకోవచ్చు? అక్కడ ఉండే దోషాన్ని తీసేయచ్చు. అంతే తెలియక నైరుతిలో బాత్రూములు కడతారు కొంతమంది, నైరుతి మూలకి వెళ్ళిపోతుంది. టిల్ట్ అయితే వేరు, టిల్ట్ అయినప్పుడు అది నైరుతి కాదు, నైరుతిలా అనిపిస్తుంది, అది వేరు. కానీ ఎప్పుడైతే మీకు నైరుతిలో కూడా బాత్రూమ్ ఉండి, దక్షిణంలో మరో బాత్రూమ్ కట్టేసి, ఇలా ఎప్పుడైతే ఆగ్నేయంలో మరో బాత్రూమ్ కట్టేస్తారు, ఇది ఎక్కువ ఇస్తాయి ఇబ్బందులు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలియక ఎక్స్టెన్షన్ చేస్తారు ఇలా నైరుతి, అంటే ఆల్రెడీ కట్టడి ఉండగా ఇలా ఎక్స్టెన్షన్ చేసేసి అక్కడేదో కట్టేసి అట్లా తీసుకుంటారు. అప్పుడు ఏమైపోతుంది? నైరుతి పెరిగిపోయిందిగా. పెరిగిపోయినప్పుడు ఏంటి? రాహు ఈజ్ ఆకస్మిక సంఘటనలకు కారకుడు, ఇమాజినేషన్స్ కారకుడు, ఉద్రేకానికి కారకుడు. వాహనం స్పీడ్గా నడిపిస్తాం, ఉద్రేకభరితంగా నడిపించేస్తాం. ఎందుకు? కుజుడు కనెక్ట్ అయిపోయాడు, రాహు కనెక్ట్ అయిపోయాడు. ఏమైపోతుంది? ఫాస్ట్గా నడపడం, ఏదో యాక్సిడెంట్ చేసేసుకోవడం, అయ్యో ఇలా అయింది ఏంటని బాధపడడం. లేకపోతే మీరు ఫాస్ట్గా నడపక్కర్లేదు. చూడండి ఎంత గమ్మత్తో, ఈ నైరుతి దోషం ఉన్నప్పుడు మీరు గమ్మును పక్కన నిలబడతారు, వెహికల్ వచ్చి మిమ్మల్ని గుద్దేస్తారు. మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం, వాళ్ళు అలా నిలబడ్డారు, టప్పని వచ్చేసిందని. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోండి. మనకి జాతక చక్రంలో నవగ్రహాలు ఎలా ఉంటాయో వాస్తుకు కూడా ఒక్కో దిశకి ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఇక్కడ ఈశాన్యానికి అంటే నార్త్ ఈస్ట్కి గురువు కేతువు, తూర్పుకి రవి అంటే ఈస్ట్కి రవి, ఆగ్నేయానికి శుక్రుడు అంటే సౌత్ ఈస్ట్కి శుక్రుడు, సౌత్ అంటే దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, సౌత్ వెస్ట్కి రాహు, పడమరకి శని భగవానుడు, అదేవిధంగా వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు. ఇలా ఒక్కొక్క గ్రహము గ్రహ అధిష్టాన దేవతలు కూడా ఉంటారు మళ్ళీ. అంటే ఇంద్రుడు, కుబేరుడు, ఇట్లా సూర్య భగవానుడు, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు ఉంటారు. మనకి ఎలా అయితే గ్రహం ఎలా చెప్పుకున్నాం, వాళ్ళ యొక్క ప్రభావం ఇంటి మీద ఉంటుంది. వాస్తు అంటే ప్రతిదీ కూలగొట్టడం కాదు, తను చాలా జాగ్రత్తగా కలర్స్తోని, మెటల్స్తోని ఒక వస్తువు ఒక దగ్గర వాడడంతో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.